అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 18, 19, 20 మరియు 21 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశి వారు ఇతరుల పట్ల చాలా సానుభూతి, దయ కలిగి ఉంటారు. ఇతరుల బాధలను అర్థం చేసుకొని సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారికి సంగీతం, నృత్యం, సాహిత్యం, పెయింటింగ్ వంటి కళల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరిలో సృజనాత్మకత, ఊహాశక్తి ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వారు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ధ్యానం, యోగా వంటి వాటిని ఇష్టపడతారు. ఇది వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వీరు చాలా సున్నితత్వపు మనస్సు గలవారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందిస్తారు. ఇతరుల విమర్శలను త్వరగా పట్టించుకోరు. మీనరాశి వారు కలల ప్రపంచంలో ఎక్కువగా ఉంటారు. కొన్నిసార్లు వీరు వాస్తవికతకు దూరంగా తమ సొంత ఊహాలోకంలో ఉంటారు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీనరాశి వారు ప్రేమలో చాలా అంకిత భావంతో ఉంటారు. తమ భాగస్వామికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారు. వీరు తమ భాగస్వామికి పూర్తిగా నమ్మకంగా ఉంటారు. వారి బంధంలో శారీరక, మానసిక సన్నిహితాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీరి సున్నితమైన స్వభావం వల్ల కొన్నిసార్లు భాగస్వామితో సంబంధాలు సున్నితంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. మీనరాశి వారికి సేవకు సంబంధించిన రంగాల్లో మంచి విజయం ఉంటుంది. ఉదాహరణకు వైద్యం, నర్సింగ్, కౌన్సిలింగ్ లేదా ఏదైనా సామాజిక సేవ. సృజనాత్మక రంగాలైన కళలు, సంగీతం, రచన వంటి వాటిలో కూడా బాగా రాణిస్తారు. వీరు స్వతహాగా నాయకత్వం వహించడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ వీరి తెలివితేటలు, కష్టపడే స్వభావంతో ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీనరాశి వారికి ఆర్థిక విషయాలపై మంచి అవగాహన ఉంటుంది. ధనాన్ని తెలివిగా సంపాదిస్తారు. వీరు అదృష్టం లేదా బెట్టింగ్ వంటి వాటిలో లాభాలు పొందే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఖర్చుల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అనవసరమైన ఖర్చులతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ లక్షణాలు సాధారణమైనవి మాత్రమే. ప్రతి వ్యక్తికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం కొన్ని మార్పులు ఉంటాయి. ఈరోజు మనం మీనరాశి వారికి ఆగస్టు 18, 19, 20, 21 తేదీల్లో కలిగే విశేష జాతక ఫలాలను గురించి తెలుసుకుందాం. ఈ 4 రోజులు మీ జీవితంలో కీలకమైన మార్పులను తీసుకువస్తాయి. ముఖ్యంగా మీ భావోద్వేగాలు, వృత్తి జీవితం మరియు సంబంధాలపై ఈ గ్రహస్థితులు ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం. ఆగస్టు 18 ఈ రోజు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు, కాబట్టి ఓర్పుతో వ్యవహరించడం మంచిది. మీ పనిని ప్రశాంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా అవసరం. ఒక చిన్న పొరపాటు కూడా ఆర్థిక నష్టాలకు దారి తీయవచ్చు. ఏ ఒప్పందమైనా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. పాఠాలు అర్థం చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సి రావచ్చు. మిత్రులతో కలిసి చదువుకోవడం లేదా గురువుల సహాయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మీనరాశికి ప్రేమ సంబంధాలు, మీ భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు ఏర్పడవచ్చు. తొందరపడి మాట్లాడకుండా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సహనం పాటించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించగలరు. ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి లేదా గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం మంచిది. అయితే మీనరాశి వారు ఈరోజు ఎటువంటి కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండటమే చాలా మంచిది. పాత పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు. ఆగస్టు 19 అదృష్టపు రోజు. ఈరోజు మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు ఇస్తాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఉద్యోగం మార్చాలనుకునే వారికి కొత్త అవకాశాలైతే ఎక్కువగా వస్తాయి.
వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బకాయిలు తిరిగి వసూలయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కొత్త కస్టమర్లు వచ్చి చేరుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. సింగిల్గా ఉన్నవారు తమకు నచ్చిన వ్యక్తిని కలుసుకుంటారు. మీ భాగస్వామితో గడిపిన సమయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఆరోగ్యం విషయానికి వస్తే మీలో శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. రోజంతా చురుగ్గా ఉంటారు. ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా పనిచేస్తాయి. ముఖ్యమైన చర్చలు, సమావేశాలు ఈరోజు పెట్టుకోవడం చాలా మంచిది. అనుకున్న పనులు సజావుగా పూర్తి అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది శుభప్రదం అని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆగస్టు 20 తారీఖున ఆలోచనలతో కూడిన రోజు. ఈరోజు మీరు మీ నిర్ణయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అంతర్గత ప్రశాంతత, వ్యక్తిగత ఎదుగుదల దృష్టి పెట్టడానికి ఇది సరైన రోజని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు మీరు మీ పనిలో కొత్త వ్యూహాలను రూపొందించుకుంటారు. అయితే ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం అంత మంచిది కాదు. బదులుగా మీ పనిని మెరుగుపరుచుకోవడం గురించి ఆలోచించండి. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త భాగస్వాములు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు. మీ వ్యాపారం యొక్క ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించుకోండి. ఏ ప్రాంతాల్లో మెరుగుపడాలి అనే దానిపై దృష్టి పెట్టండి. మీ వ్యాపారానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీరు ఆలోచిస్తూ ఉంటే దాని గురించి నిపుణులతో చర్చించండి. విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు విద్యార్థులు బాగా చదువుకోవడానికి మంచి రోజని చెప్పుకోవచ్చు. మీరు కష్టమైన విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు. స్వీయ అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైన పరీక్షలు లేదా ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన రోజు. ప్రేమ సంబంధాలు ఈరోజు మీరు మీ భాగస్వామితో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. మీరిద్దరూ కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం ద్వారా ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. అవివాహితులకు కొత్త స్నేహితులు ఏర్పడవచ్చు, కానీ వాటి గురించి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మరింత ప్రశాంతంగా ఉంటారు. శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే గడపాలని మీరు అనుకోవచ్చు. అది కూడా మీ ఆరోగ్యానికి మంచిదే. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆలోచనలకు సమయం ఇవ్వండి. మీరు ఎవరితోనైనా మాట్లాడాలంటే మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మనం మీనరాశి వారికి ఆగస్టు 18, 19, 20 మరియు 21 తేదీల్లో ఎలాంటి జాతక ఫలితాలు ఉన్నాయో వివరంగా తెలుసుకున్నాం. జీవితం అంటే కేవలం గ్రహాల కదలికలు మాత్రమే కాదు, అది మన కలల, నమ్మకాల మరియు కృషిల కలయిక. ఈ జాతక సూచనలు మీకు కేవలం ఒక మార్గదర్శిగా మాత్రమే ఉపయోగపడతాయి. మీ భవిష్యత్తును నిర్ణయించే అసలైన శక్తి మీలోనే ఉంటుంది. సవాళ్లు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని అధిగమించే శక్తిని పొందాలని, అలాగే మంచి రోజుల్లో మీకు నచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాము. రేపటి రోజు గురించి తెలియకపోయినా ఈ క్షణాన్ని ఆనందంగా, ఉత్సాహంగా గడపడమే నిజమైన జీవితం. చూశారు కదండి, మీనరాశి వారికి ఆగస్టు 18, 19, 20 మరియు 21 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ జాతక వివరాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ప్రోత్సహించడానికి లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసి వారికి కూడా ఈ జాతక విశేషాలను తెలియజేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన జాతక, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.
మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.